ప్రియులారా, మరలా ఒకసారి ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈ ఆరాధన ద్వారా మన జీవితాల్లో మంచి కార్యాలు చేయాలని మా ప్రార్థన. దేవుని వాక్యం కోసం మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఈరోజు ఉదయ ఆరాధనలో, ఈ మొదటి ఆరాధన వేడుకలో దేవుని వాక్యం మనకు అందించడానికి మన ప్రియులు డాక్టర్ సాల్మన్ బెన్నీ గారు ఉన్నారు. సాల్మన్ బెన్నీ గారికి పరిచయం అక్కర్లేదు. ఈ పరిచర్యలో ఆయన భాగం. ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటూ, అలాగే దేవుని సేవలో బహుబలంగా వాడబడుతూ ఉన్న దేవుని కుమారుడైన ఆయన బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా ఆ మాటలు నిజంగా దేవుని మాటలుగా మన హృదయాలు తాకాలి. ఆ దేవుని మాటలుగా మన హృదయాలను పట్టుకోవాలని ప్రార్థన నిండిన హృదయాలతో ఆ మాటలను మన హృదయాల్లోనికి రిసీవ్ చేసుకుందాం, ఆశీర్వదించబడదాం. ఆ మాటల కోసం మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఆ మాటల కొరకు మన హృదయాలు సిద్ధం చేసుకోవడానికి మనం బైబిల్స్ చేత పట్టుకుని దేవుడు నాతో వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడాలి అని ప్రార్థన నిండిన హృదయాలతో ఆ మాటలు, స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యం విందాం, ఆశీర్వదించబడదాం. సాల్మన్ బెన్నీ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసి దేవుడు నాతోటి మాట్లాడాలని, ప్రతి ఒక్కరు దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. God wants to speak to us this morning time. Hallelujah. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. వేలాది వందనం స్తోత్రం చెల్లించున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా స్తుతుల మీద ఆసీనుడైన దేవా మీకే వందనాలు తండ్రి. మా ఆరాధనను అంగీకరించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినాన్ని మాతోటి మీరు మాట్లాడండి. నాకు మీ ఉచ్చారణ దయచేయండి. సిలువ చాటును నన్ను మరుగుపరచుకోండి ప్రభా. విన్న వాక్యం ప్రభా మా జీవితంలో ప్రభా మేలు కలుగులాగా ప్రభా, అలాగనే ప్రభా మేము దాన్ని ఆచరించేలాగా సహాయం చేయమని ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగొండమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం కొత్త సంవత్సరంలో ఉన్నాం కదండి. కొత్త సంవత్సరంలో చాలా మెసేజెస్ విన్నాం, పాస్టర్ గారి ద్వారా విన్నాం. we were edified by the word of God. కొత్త సంవత్సరం ఎలాగ ఆరంభించాలో మనకైతే తెలియదు కదండి. వాట్ న్యూ ఇయర్ ఈజ్ అప్ టు అస్ అన్నది మనకు తెలియదు. కానీ పాత సంవత్సరం ఏంటో మనకు అందరికీ తెలుసు. పాత సంవత్సరం 2020 అన్నది విజన్. నాకు 31st నైట్ మెసేజ్ ఇంకా గుర్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ విజన్, 2020 విజన్. చంద్రబాబు నాయుడు గారు కూడా 2020 విజన్ అన్నారు. ఆ 2020 ఇయర్ లేకుండానే అయిపోయింది నన్ను అడిగితే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కొత్త సంవత్సరంలో మనం దేవునిలో అడుగు పెడుతుండగా నేను న్యూ ఇయర్ మెసేజ్ టచ్ ఉంటుంది. ఇంకా న్యూ ఇయర్ మెసేజ్ అనుకుంటా వీఆర్ జస్ట్ ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ ది న్యూ ఇయర్. కానీ దేవునితోటి మనం ఎలా జీవించాలి, హౌ వీ నీడ్ టు ఫేస్ ద న్యూ ఇయర్ అన్నది ఈ దినాన్న మనము మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు నేను తెలుగు బైబిల్ కూడా తెచ్చుకున్నాను. ఓకే, బికాజ్ ఐ వాంట్ టు రీడ్ ఇట్ ఫ్రమ్ తెలుగు. ట్రై చేస్తాను. ఓకే, ఈ దినాన్ని మన కోసము ఉంచబడిన వాక్య భాగము యెహోషువ 3వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. చాలా సుదీర్ఘమైన వాక్య పఠనము. దాన్ని నేను ఎక్కువగా చదవాలని, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేను మొత్తం చదవను. ఏదైతే ముఖ్యంగా ఉందో అది నేను చదవాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయము 15వ వచనము. యెహోషువ 3వ అధ్యాయము 15వ వచనము. 3వ అధ్యాయము 15వ వచనము ఏ విధంగా ఉందో చూడండి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటిని అంచున మునగగానే పైనుండి పారు నీరు బహుదూరమున సారతనొందనున్న ఆదామును పూర్వమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. గమనించండి, ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే వారు యాజకులు యోర్దాను నదిలో కాళ్ళు పెట్టగానే అక్కడ 15th verseలో 15-16 verseలో ఏమని ఉంటుందంటే ఇట్ వాజ్ ఓవర్ఫ్లోయింగ్. అది కోత సమయం అంట. యోర్దాను చుట్టుపక్కల ఉండే గొప్ప విస్తారమైన
పంటకి అది కోత సమయం కాబట్టి వర్షాలు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ సీజన్ దేనికి సూచిస్తుంది అంటే వర్షానికి సూచిస్తుంది. స్ప్రింగ్ సీజన్ ఈజ్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్. అక్కడ యోర్దాను నదిలోని అక్కడ ఓవర్ఫ్లోయింగ్ అంటుంది, అది ఫ్లడ్డింగ్ సీజన్. అది యాక్చువల్గా చెప్పాలంటే వరద పారే విధంగా యోర్దాను ఎక్కువగా పారుతున్న సమయం. ఆ యోర్దాను ఎక్కువ పారుతున్న సమయంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేశారు అక్కడ మీరు అదంతా చదివితే, వాక్యాన్ని మీరు వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం మొత్తాన్ని మీరు ధ్యానం చేస్తే దేవుడు మనతో గ్యారంటీగా మాట్లాడతారు. ఎందుకంటే దాంట్లో చాలా అంశాలు మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి. మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ లాగా ఎందుకు ఉంటాయంటే అదే నేను మాట్లాడాలని ఆశపడుతున్నాం. మనం అందరూ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం లైఫ్లోని. క్రిస్టియన్ లైఫ్ అన్న దానికి బైబిల్లో ఎక్కడ నీకు ఛాలెంజెస్ లేకుండా, సిచ్యువేషన్స్ లేకుండా ఉంటుందని దేవుడు ఎక్కడ ప్రామిస్ చేయలేదు. బట్ గాడ్ సెడ్ ఐ విల్ బీ విత్ యూ అని చెప్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారంటే నేను నీతో ఉంటాను, నువ్వు ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్స్లోంచి వెళ్తావో నేను నీతో పాటు నడుస్తానని గొప్ప వాగ్దానం దేవుడు మన జీవితంలో చేసి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప ఉద్దేశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యెహోషువ 2వ అధ్యాయంలో ఏం చేస్తారంటే 2 వేగుల వారిని పంపిస్తారు. మనకు ముందు తెలుసు 12 వేగుల వారిని పంపిస్తారు. 10 మంది నెగిటివ్ రిపోర్ట్ తీసుకొస్తారు. క్యాలెబ్, యెహోషువ మాత్రము ఒక పాజిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చి మనము దాన్ని, మనకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని మనం ఏం చేయగలము, స్వాతంత్రించుకోగలమని చెప్తారు. ఇక్కడికి వచ్చేసరికి 2వ అధ్యాయంలో యెహోషువ 2వ అధ్యాయంలో అక్కడ యెహోషువ ఏం చేశారంటే నాయకుడిగా ఉంటూ ఏం చేశాడంటే 2 వేగుల వారిని కానాను దేశానికి పంపించారంట. అక్కడికి పంపించిన తర్వాత వారు రిపోర్ట్ తీసుకుని వచ్చారు. వారు రిపోర్ట్ తీసుకుని వచ్చి అక్కడ మీకు తెలిసి ఏం జరిగిందో, రాహాబు అనే ఒక స్త్రీ ఉన్నది అక్కడ. రాహాబు అనే స్త్రీ మాట్లాడుతూ ఉంటుంది కదా, దేవుడు మీ పట్ల, ఇజ్రాయెల్ పట్ల ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎంత అద్భుత కార్యం చేశారో మేము అంతా విన్నామని చెప్తారు. గమనించండి, ఇప్పుడున్న సోషల్ మీడియా లేకపోతే టెక్నాలజీలోని న్యూస్ అంత ఫాస్ట్గా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పుడు కూడా అంతే ఫాస్ట్గా న్యూస్ వచ్చింది. ఏ న్యూస్? దేవుడు చేసిన అద్భుత కార్యం. హల్లెలూయా. దేవుడు చీల్చిన ఎర్ర సముద్రం గురించి కానాను దేశంలో ఉన్న రాహాబు అలాగనే మిగతా దేశస్తులందరికీ ఇది న్యూస్ వచ్చింది. కానీ మనం గమనించాల్సింది ఏం తెలుసా, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఇజ్రాయెల్కి అక్కడికి రావడానికి? 40 సంవత్సరాలు. కానీ ఆ ట్రావెల్ ఎంతో తెలుసండి, ఇట్ కుడ్ బి ఓన్లీ 14 to 20 days, నాట్ మోర్. 14 దినాలు సరిపోద్దండి. న్యూస్ కూడా అంతే అలాగే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరో చూశారు, ఎవరో ఎర్ర సముద్రం చేల్చబడి ఇజ్రాయెల్ అందరూ, ఒకరిద్దరు కాదు కదా, సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, లక్షల్లో జనం నడుస్తున్నప్పుడు అందరూ దృష్టి ఇజ్రాయెల్ ప్రజల మీద లేదు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్న దేవుని పైన ఉంది. హల్లెలూయా. దేవుని గురించి మాట్లాడుతుంది రాహాబు. మేము ఎవరికి భయపడుతున్నాం అని చెప్తా తెలుసండి రాహాబు, మీ పట్ల దేవుడు చేసిన కార్యాలన్నీ మేము తెలుసుకొని మీరు మమ్మల్ని ఓడిస్తారని, మేము చనిపోతామని మాకు తెలుసు, అందుకనే మేము భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? కానాను దేశస్తులు అందరూ భయపడుతున్నామని చెప్పబడుతుంది అక్కడ. 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ 2 వేగుల వారితోటి ఈవిడ వేడుకుంటుంది అనమాట, మీరు ఇక్కడికి వచ్చి మా పైన వచ్చిన తర్వాత మమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని మీరు రక్షిస్తారని. అప్పుడు రాహాబు అన్య స్త్రీ. గమనించండి, షీఈస్ నాట్ ఎ బిలీవర్. ఆవిడ విశ్వాసి కాదు, కానీ దేవుని పైన విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసం తగ్గట్టుగానే దేవుడు ఆవిడని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఆవిడ అన్న మాటలు నా హృదయాన్ని తాకింది. ఇట్ టచ్ మీ. నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2వ అధ్యాయం కూడా ముందేముందని చదువుతున్నప్పుడు అక్కడ ఆవిడ మాట్లాడుతున్న మాటలు నా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఏమంటుందంటే, మీ దేవుడు మీ పట్ల చేసిన అన్ని ఘనకార్యములను మేము తెలుసుకున్నాము. అందులో గొప్ప ఘనకార్యం ఏంటి తెలుసా? ఎర్ర సముద్రం చేల్చటం. మా దేశానికి మాకు బౌండరీగా ఉన్నది ఏంటి తెలుసా అండి? ఆవిడ చెప్తుంది, బౌండరీగా ఉన్నది, మాకు సెక్యూరిటీగా ఉన్నది ఏంటి తెలుసా? యోర్దాను నది. ఎర్ర సముద్రం దగ్గర యోర్దాను నది ఎంత? రాహాబు యొక్క జ్ఞానాన్ని గమనించండి. ఎర్ర సముద్రంనే చీల్చిన దేవుడు యోర్దాను నదిని చీల్చలేరా? మేము ఎంతవరకు మా హృదయాల మీద చేతులు వేసుకొని జీవిస్తున్నాం. ఎందుకు తెలుసా అండి? రాహాబు అంటది, ఎందుకో తెలుసా? యోర్దాను నది దాటి ఎవరు రాలేరు. యోర్దాను నది దాటి ఎవరు వచ్చి మా మీద దండెత్తి విజయం సాధించలేరు. ఇప్పుడు ఆవిడ చెప్తున్న మాటలు మనం చూస్తే, ఎర్ర సముద్రంనే చీల్చిన దేవుడు యోర్దాను నది ఎంత? యోర్దాను నది
ఎంత మేము వీఆర్ నాట్ లివింగ్ ఎ సెక్యూర్డ్ లైఫ్. మాకు ఏదో హ్యాపీగా జీవించడానికి ఇప్పుడు సమయం మాకు లేదు. ఎందుకంటే మీరు వస్తారు, మీరు గ్యారంటీగా మమ్మల్ని ఓడిస్తారు, ఈ యొక్క వాగ్దాన దేశాన్ని మీరు స్వాతంత్రించుకుంటారని మేమందరూ నమ్ముతున్నామంటారు. దేశస్తులు అందరూ భయపడుతున్నారంట. వారిద్దరిని చంపడానికి, ఇద్దరు వేగులు వారిని చంపడానికి వచ్చినప్పుడు ఆవిడ మన దాసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన మాటలు ఇది నా మాటలు కాదు, గమనించండి. ఇది బైబిల్లో రాయబడిన మాటలు. ఇవన్నీ మనం గమనిస్తే అన్య ప్రజలు దేవుని గురించి ఉన్న ఉద్దేశాలు మనం ఎరగాలి. మనము దేవుని గురించి ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాం. ఇట్స్ నాట్ వీ టు హ్యావ్ ఏ పర్పస్, ఏ కైండ్ ఆఫ్ ఎ వర్డ్ అబౌట్ గాడ్. దేవుని గురించి మన విశ్వాసం ఎలాగుంది గమనించండి. హౌ ఈజ్ అవర్ ఫెయిత్ టుడే? ఈరోజు మన విశ్వాసం ఎలాగుంది? ఏదో క్రిస్టియన్గా చర్చ్కి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, గుడ్, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి వెరీ గుడ్. కానీ దేవునితో మీ సంబంధం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, దేవునితో సంబంధము, మన సరైన సంబంధం కలిగి ఉండటం చాలా ముఖ్యమైన అంశము. వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. గమనించండి, మనము ఆఖరి దినాలకు వస్తున్నాం. విశ్వాసులకు గ్రేస్ ఈజ్ గోయింగ్ టు ఎండ్. మన చర్చ్కి ఇయర్ ఆఫ్ గ్రేస్ అన్నాం. గమనించండి, అన్బిలీవర్స్ గ్రేస్ ఉంటుంది, కానీ బిలీవర్స్కి ఇంకా గ్రేస్ ఎండ్ అయిపోద్ది. ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ డోంట్ ఆస్క్ గాడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, టు కరెక్ట్ యూ, మనం దేవుని దగ్గర ఎత్తపడము. గమనించండి, ఇందాక పాటలో పాడుతుంటారు కదా, మీతో పాటు మేము పరలోకానికి రావాలంటే మీరు నేను శుద్ధి చేయబడి, ప్యూరిఫై చేయబడి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు, మన తప్పుల్ని ఒప్పుకునేటప్పుడు దేవుడు మనని రక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పాటు మన పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రెండో రాకడలో రాబోతున్నాడు. సంగమా, మనం ప్రిపేర్ అయి ఉన్నామా లేదా గమనించండి. యెహోషువ కూడా కొత్త ఛాలెంజ్, మనకి ఛాలెంజే అది. టు ప్రిపేర్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్ ఈజ్ అ ఛాలెంజ్. అది కూడా ఒక గొప్ప సవాలు మీకు నాకు. ఆయన రెండో రాకడలో మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదో ప్రతి ఒక్కరు పరీక్షించుకుందాం. ఇప్పటి నుంచి గమనించండి, ప్రతి ఒక్కరు గమనించి. మొన్న TV9లో ఒక డిబేట్లా జరగలేదు, కానీ ఒక న్యూస్ ఐటమ్ లాగా వేసారు. ఎంతమంది చూసారో తెలియదు, కానీ 2021 నుంచి దేవుని యొక్క రాకడ సిద్ధపడుతుందంట. 2028లోని దేవుడు రాక వచ్చేస్తుందంట. కానీ దేవుడు అన్నారు, నా తండ్రికి తప్పించి ఇంకెవరికి తెలియదు అన్నారు. ఒకవేళ నిజంగా అయినా అది అవ్వకపోయినా కానీ మనం గమనించాలి, అది దేవుని యొక్క, వాళ్ళు రాస్తూ అంటారు కదా, క్రీస్తు రెండో రాకడ గురించే చెప్పబడింది ఆ న్యూస్. నన్ను బ్యాఫిల్ చేసింది ఆ న్యూస్. ఎందుకంటే క్రీస్తు రెండో రాకడ గురించి అన్య దేశస్తులు, అన్య ఛానల్, అన్యులు మాట్లాడుతుంటే అది ఒక ప్రాఫెసీ గివెన్ బై గాడ్ సర్వెంట్. గమనించండి, లెట్స్ నాట్ బి వరీడ్ అబౌట్ ద టైం. అది 28లో అవుద్దా, 29లో అవుద్దా, లేకపోతే రేపే అవుద్దా, లేకపోతే మధ్యాహ్నం అవుద్దా, మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా గమనించండి. యెహోషువ ఆయన యోర్దాను నది దాటడానికి, ఇజ్రాయెల్ను వాగ్దాన దేశానికి తీసుకెళ్ళటానికి ఎటువంటి సిద్ధపాటు కలిగిన హృదయం ఉందో ఈ దినాన్ని గమనిద్దాం. ఆయన ముందు ఒక గొప్ప సవాలు కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇజ్రాయెల్ నడిపించడానికి. యెహోషువ గురించి ఆలోచిస్తే, యెహోషువ అంత గొప్ప నాయకుడు ఎలాగయ్యాడంటే ఆయన మోషేని వెంబడించాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడిస్తూ మోషేని వెంబడించాడంట. మనం కూడా దేవుని యొక్క గొప్ప నాయకులుగా, దేవుని బిడ్డలు నడిపించే గొప్ప నాయకులుగా అవ్వాలని ఆశ ఉన్నట్టయితే దేవుణ్ణి వెంబడించాలి, దేవుని యొక్క నాయకులను వెంబడించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క నాయకులను వెంబడిస్తామో దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉండే చిత్తాన్ని, ఆయన కలిగి ఉండే పర్పస్ని మన జీవితంలో ఫుల్ఫిల్ చేస్తారు. గమనించండి, మొదటి అధ్యాయం చదువుతున్నాను, యెహోషువ మొదటి అధ్యాయం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతను ఇజ్రాయేల్ అందరూ శీతము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. గమనించండి, వాళ్ళు యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది దగ్గరికి వచ్చి అక్కడ 3 days క్యాంప్ ఉన్నట్టుగా 2వ వచనంలో కూడా చెప్పబడింది. 3 దినాలు అక్కడ వేచి ఉన్నట్టుగా చూస్తున్నాం. అక్కడ ఇద్దరు వేగుల వారు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అందరూ, మనమందరముని యోర్దాను నది దాటవచ్చు, కానీ యోర్దాను నది ఎలా దాటాలి, ఆ సవాల్ని ఎలా ఎదుర్కోవాలన్నది వారికి ఒక క్వశ్చన్ మార్క్. ఇట్స్ $1 million క్వశ్చన్. బికాస్ దేవుడు ఏం చేయబోతున్నారో వాళ్ళకి తెలియదు. దేవుడు వారి పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలియదు. కానీ వారికి ఒక వాగ్దానం గుర్తుంది. ఎవరికి గుర్తుంది? యెహోషువకి. ఏంటి? నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి నేను మిమ్మల్ని
నడిపిస్తాను. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని కలిగి వారి హృదయంలో ఎత్తి పట్టుకొని ఆ యోర్దాను దాటడానికి దేవుడు సమర్థుడు. మేము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ సరైన సమయంలో మేము దాన్ని దాటాలంటే దేవుని దగ్గర వేచి ఉండాలి. వి నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. మనం చాలాసార్లు అన్ని ఇన్స్టెంట్గా జరిగిపోవాలనుకుంటాం, అంతే కదండి. ఇన్స్టెంట్ కాఫీ టైం, ఫాస్ట్ ఫుడ్ టైం. ఓకే, ఆకలి బాగా వేసినప్పుడు ఎన్నాళ్ళలాగా గంటలు వండడం కన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు? నూడిల్ ప్యాకెట్ తేవడం, వాటర్లో వేయడం. తప్పని నేను అనట్లేదు, గమనించండి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇట్స్ రాంగ్. ఏదైనా తినొచ్చు, ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ డజంట్ షో అన్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్. ఓకే, ఇన్స్టెంట్ టైంలో ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలో ఏమంటారంటే, యెహోషువ వేకువనే లేచి 3 days హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకొన్ని రోజులు ఉందామని అనుకున్నారు యెహోషువ. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎంతో తొందరపడుతున్న దేవుని యొక్క నాయకుడు యెహోషువ. హల్లెలూయా. దేవుని యొక్క నాయకుడికి, దేవుని యొక్క విశ్వాసకులకి కావాల్సిన ముఖ్యమైన ఉద్దేశము లేకపోతే ముఖ్యమైన అంశం ఏంటంటే, వి షుడ్ నెవర్ ప్రోక్రాస్టినేట్. మనం ఏం చేయకూడదు? పోస్ట్ పోన్ చేయకూడదు. దాన్ని తెలుగులో ఏమంటారు అంటే తడవ చేయకూడదు. ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ రాంగ్, తడవ చేయకూడదు. మనం చాలా విషయాలు తడవ చేస్తాం. ఇవాళ చేయవలసిన పనిని రేపు చేద్దాం అనుకుంటాం, రేపు చేయవలసిన పనిని ఇవాళ చేయవలసిన పని రేపు చేద్దాం అనుకుంటాం, కానీ రేపు కూడా చేయం. బైబిల్ చదవాలనుకుంటాం, కానీ బైబిల్ చదవం. రేపు చదువుదాంలే, ఏముంది, దేవుడు మనని ఫర్గివ్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఫర్గివ్నెస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫీడింగ్ యువర్ ఇన్నర్ సోల్. హల్లెలూయా. మన అంతరాత్మను మనము పోషించటం. మన బాహ్యమైన శరీరాన్ని పోషిస్తున్నాం, అంతరంగమైన శరీరాన్ని కూడా మనము పోషించవలసిన అవసరం మనకుంది. అది మన అనుదిన ఆహారము. హల్లెలూయా. అనుదిన ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాం? చదవటానికి మనం చాలాసార్లు పోస్ట్ పోన్ చేస్తున్నామేమో, దేవుని యొక్క కార్యాలు చేయడానికి పోస్ట్ పోన్ చేస్తున్నామేమో, మన ఇంట్లో చేయవలసిన పనులు మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం. యెహోషువ ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ పెట్టి వెళ్తున్నారు. ఏంటంటున్నారంటే, వేకువనే లేచి ఏమి చెయ్యాలో అవన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడంట. నాయకుడు చేయవలసిన అవసరం లేదు సంగమా. గమనించండి, నాయకుడు వలె ఉండొచ్చు, కానీ ఆయన ఏం చేశారు? పనివాడిలాగా అందరితో పాటు పని చేస్తున్నట్టుగా మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ సెట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎవ్రీవన్ షుడ్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మా నాయకులు పనిచేస్తారు, మా పాస్టర్ గారు విశ్వాసం తీసుకొస్తారు, లేకపోతే కొత్త ఆత్మను తీసుకొస్తారు, నాకు మా మిగతా వాళ్ళు ఎవరికి పని లేదని మనం అనుకుంటున్నామేమో. గమనించండి, యెహోషువ ఈ దినాన మనకు చెప్తున్నారు, ఒక నాయకుడిగా ఉంటూ నాయకుడిని పని చేస్తూ ఆయన మిగతా వారికి ఏం చేస్తున్నారంటే, మీరు కూడా చేయండి అన్నట్టు ఆయన ఏం చేస్తున్నారు? ఉదయాన్న వేకువజామునే లేచి, క్రైస్తవులుగా మనము వేకువజామున లెగవలసిన అవసరం ఉంది సంగమా. ఇట్స్ ఆల్ ద నీడ్ ఆఫ్ ద అవర్. మనం లెగిస్తున్నామా? గమనించండి, వేకువజామున ఆయన ఏ పని చేయాలో ఆ పని అన్నిటినీ ముగించినట్టుగా మనం చూస్తున్నాము. యోర్దాను వద్దకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. అక్కడ చిన్న జర్నీ అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడో బయలుదేరచ్చుగా, కానీ అంత త్వరగా బయలుదేరాల్సిన అవసరం ఏమొచ్చిందని మనం ఆలోచిస్తే, దేవుని కోసము వారు ఎక్కువగా పని చేయాలని ఆశ యెహోషువలో మనం చూస్తున్నాం. దేవుడు యెహోషువను అందుకనే అంతగా ఆశీర్వదించి వాగ్దాన దేశానికి ఆయన తరము వారిలో ఆయన్ని మాత్రమే తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పట్ల ఆయనకుండే ప్యాషన్, హ్యాడ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ గాడ్. దేవుని పని పట్ల ఆయనకుండే ప్యాషన్, ఆత్మల పట్ల ఆయనకుండే ప్యాషన్, వాగ్దాన దేశం పట్ల ఆయనకుండే ప్యాషన్. ఆ వాగ్దానాన్ని నా కనులారా చూసి నేను అక్కడ జీవించాలనే ఒక ఆలోచన ఆయన్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పైన ఆయనకున్న విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ట్రస్ట్ చేసే విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తున్నాం సంగమా. మనం దేవుని పైన విశ్వాసం ఉంచుతున్నామా? మన జీవితంలో జరగాల్సిన పనులు మనకు ఒక్కొక్కసారి జరగకపోతే మనం దేవుని పట్ల అటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ఇక్కడ ఆయనకు గొప్ప సవాళ్ళు కలిగి ఉన్నాడు. ఒక ప్రాబ్లం, ఆయన ఒక్కడ నడవడం కాదు కదా, మొత్తం ఇశ్రాయేల్ దేశస్తులందరినీ నడిపించే నాయకుడు ఆయన. నాయకుని స్థానంలో ఉండి ఆయన ఒక్కడే వెళ్ళిపోవాల్సిన అవసరం పని కాదు కాబట్టి, వారందరినీ తీసుకెళ్ళాలి కాబట్టి ఆయన చేయవలసిన పనిని మనం ఇక్కడ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. నాయకులు చేయవలసిన పనిని వారు చేస్తున్నారు, కానీ విశ్వాసులుగా మీరు నేను ఏం చేస్తున్నాం?
ఇజ్రాయెల్ దేశస్తులు ఏం చేస్తున్నారంటే, అక్కడ నెక్స్ట్ వచనాలు చదివితే మీకు తెలుస్తుంది వారు ఏం చేస్తున్నారంటే, దేనిని వారు తడవ చేయకుండా యెహోషువ మాటలు గైకొని, యెహోషువ మాటలు విని, ఒక నాయకుని మాటలు విని, నాయకుడు ఏం చెప్తున్నాడో అది చేయటానికి సిద్ధ మనసు కలిగిన వారుగా ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. మనం అటువంటి మనసు కలిగి ఉన్నామా లేదా? మన పాస్టర్ గారు మనకు చెప్పినప్పుడు మనం అటువంటి మనసు కలిగి ఉన్నామా లేదా? పాస్టర్ గారు ఏదైనా పని చేయమన్నప్పుడు మనం చేయగలుగుతున్నామా లేదా? నేను ఆత్మీయ నాయకులు అన్నప్పుడు మీరు గమనించండి, మనకి దేవుడిచ్చిన ఆత్మీయ నాయకులు మన పాస్టర్ గారు, మన నాయకులు ఉన్నారు కొంతమంది చర్చ్లో. గమనించండి, మనము ఆ నాయకులు, మన పాస్టర్ గారికి మనం మాట వింటున్నామా లేదా ఒకసారి గమనించండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన నాయకుల మాటలు వినడం చాలా ముఖ్యమైన అంశం. తర్వాత 2-3 వచనాలు చదువుతున్నట్టయితే, ఇక్కడ 3 దినములు అయిన తర్వాత నాయకులు పల్లెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరు స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. చూడండి, ఇక్కడ యెహోషువ ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, మీరు కూడా మీ నాయకులు నడిచి వెళ్ళేటప్పుడు, ఎవరు నాయకులు? మందసాన్ని మోసుకొని వెళ్తున్న లేవీ యాజకులు వెళ్తున్నప్పుడు వారిని మీరు వెంబడించండి. మొట్టమొదటిగా తడవ చేయొద్దు. క్రైస్తవ జీవితంలో యేసయ్య ఇచ్చిన పని కోసం మనం తడవ చేయొద్దు. వీ షుడ్ నెవర్ పోస్ట్పోన్. అక్కడ దేవుడు ఒక మంచి గొప్ప మాట మాట్లాడతారు, నీడ్లెస్లీ పోస్ట్పోనింగ్ అంటే అవసరం లేకున్నా దాన్ని మనం ఏం చేస్తాం? వాయిదా వేయడం. మనం చాలాసార్లు అలాగే చేస్తాం. రెండోదిగా ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే, మీ యొక్క ఆత్మీయ నాయకులకు మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆశీర్వాదాలు కావాలనుకుంటే, ఆత్మీయంగా ఎదగాలనుకుంటే, ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటే, నేను ఆశీర్వాదాలు అంటే నేను భౌతికమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడలేదు సంగమా. ఇఫ్ యూ వాంట్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాసికి ముఖ్యమైన బహుమతి ఏంటంటే ఆత్మీయంగా ఎదగటం. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగటం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. సంజు సార్ ఎక్కువ చెప్తుంటారు, అది గమనించండి. ఎక్కడ వేసినా అక్కడ గొంగల్లాగా ఉండకుండా మనం ఆత్మీయంగా ఒక స్థానం నుంచి ఒక్కో స్థానానికి ఉన్నతంగా ఎదగటం అనేది దేవుని యొక్క ఉద్దేశము ఆయన విశ్వాసుల పట్ల, ఆయన బిడ్డల పట్ల. ఇక్కడ మనం చూసినట్టయితే యెహోషువ వారితో చెప్తున్నారు, మీరు కూడా సంసిద్ధం కండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేనికి? ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన మందసాన్ని మోసుకొని యాజకులు వెళ్తున్నారో, లేవి యాజకులు వెళ్తున్నారో, నాయకులు వెళ్తున్నారో, వారితో పాటు వారి వెనకాలే మీరు వెళ్ళండి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తే ఏమంటామో తెలుసా? దేవుడా మా వెనకతలు మీరు ఉండండి అంట. గాడ్ బీ ఆన్ మై బ్యాక్ సైడ్ అంట. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ తండ్రి మీరు ముందెళ్ళండి, దేవుని యొక్క సన్నిధి ముందెళ్ళండి, మీ సన్నిధిని మేము వెంబడించే వారుగా ఉంటామని యెహోషువ చెప్తున్నారు. హల్లెలూయా. వి షుడ్ బి ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. గమనించండి, మనం చాలాసార్లు ఏమన్నా, నేను ముందు వెళ్తాను, మీరు వెనకతలు రండి, నాతో రండి అని కూడా అన్నాం. నాతో రండి అని కూడా మనం చాలాసార్లు ప్రార్థన చేయం. గమనించండి, అలా చేసామా లేదా? నేను చేశాను అలాగే. నా వెనకతలు రండి, నన్ను మీరు వెంబడించండి. దేవునికి వీఆర్ పుట్టింగ్ టార్గెట్స్. వెనకతలు వెంబడించండి, కండిషన్స్ పెడుతుంటాం. ఇక్కడ యెహోషువ ప్రజలతోటి యెహోషువ ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు వాగ్దాన మందసం ముందు వెళ్తున్నప్పుడు దాన్ని మీరు వెంబడించండి. యు ఫాలో ద లీడర్స్. మనము ఎవరిని వెంబడించాలండి? దేవుని యొక్క ఆత్మీయ నాయకులను. హల్లెలూయా. ఆత్మీయ నాయకులను వెంబడించాలి. ఎందుకంటే వారు దేవుని సన్నిధిని తీసుకెళ్తారు కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ లేవి జనాంగం, లేవి యొక్క యాజకులు ఏం చేస్తున్నారండి? దేవుని యొక్క మందసం దేన్ని సూచిస్తుంది తెలుసా? గాడ్స్ ప్రెజెన్స్ని. మందసం అంటే అదేదో మామూలుగా కట్టింది కాదు. అది కట్టడానికి దేవుడు ఎన్ని కండిషన్స్ పెట్టారో మనం చదివితే తెలుస్తుంది. ఎక్సోడస్, డ్యూట్రానమీలో మాట్లాడుతూ అక్కడ రాయబడుతుంది మందసం ఎలా కట్టాలి. గాడ్ క్లియర్ కట్ కండిషన్స్ పెట్టారు.
దాన్ని ఏం చేస్తారు తెలుసా అండి? ఆ మందసంలో దేవుడు వచ్చి ఆయన సన్నిధిని నిలుపుతారంట. హల్లెలూయా. ఆ మందసం వెళ్తున్నప్పుడు ఏంటంటే దేవుడు ముందు వెళ్తుంటే వీ హ్యావ్ సెక్యూరిటీ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. దేవుని యొక్క చేతిలో మనకి ఒక ఆధారం ఉంటుంది. వీ హ్యావ్ సెక్యూరిటీ, ధైర్యం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీ విల్ బి వెరీ సెక్యూర్. దేవుని వెనకాతల మనం ఉన్నట్టయితే మనం దేవుడు ఏం చేశారండి? ఆయన నాయకులను కొంతమందిని అభిషేకించి మన మధ్య నిలవబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ లేవి యొక్క సంతానాన్ని, లేవి యొక్క ట్రైబ్ని, వారిని దేవుడు ఏం చేశారు? అభిషేకించి దేవుని యొక్క అధికారులుగా, దేవుని యొక్క నాయకులుగా మన ముందు ఉంచినట్టుగా చూస్తున్నాము. వారిని రిప్రజెంట్ చేసేవారు మన దేవుని యొక్క సేవకులు. ఈ సమయంలోనే గమనించండి, వీ షుడ్ ఫాలో ద లీడర్స్ whom God has ordained. హల్లెలూయా. దేవుడు ఏ నాయకులనైతే మన కోసం నియమించారో ఆ నాయకుల్ని మనం వెంబడించాలి. మనం చాలాసార్లు నాయకుల గురించి ఇష్టం వచ్చేట్లు మాట్లాడతాం. సంగమా మాట్లాడతాం. మనం విన్నది నిజమా అబద్ధమా అని కూడా టెస్ట్ చేసుకోం. ఏం చేస్తాం? ఈ మధ్యన సోషల్ మీడియాలోని 90% దొంగ న్యూసే, నిజమైన న్యూస్ ఉండదు. ఎవరో పాస్టర్ గారి గురించి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? 2 చెవులు పెద్ద చెవులు చేసి మరీ వింటాం. ఎందుకు? వీ వాంట్ టు జడ్జ్ దెమ్. గమనించండి, దేవుని వాక్యంలో ఏమని తెలుసా? మీరు నాయకుల్ని జడ్జ్ చేయొద్దు. 2 జడ్జ్మెంట్ మనకు కూడా వస్తుంది. నాయకులకి వస్తుంది, మనకే వస్తుంది. గమనించండి, వారు దేవుని యొక్క సేవ చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు. మనం ఎందుకు అంత ఇదైపోతాం? గమనించండి, విశ్వాసులుగా మన పని ఏంటో మనం చేద్దాం. విశ్వాసులుగా దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో ఆ సంబంధాన్ని మనం కలిగి ఉందాం. వీఆర్ మోర్ ఇన్ టు జడ్జింగ్ పీపుల్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన న్యాయ నిర్ణేతలుగా మనం నిల్చొని మనం ఎవరినో ఒకరి పట్ల న్యాయ నిర్ణేతలుగా ఉండాలని ఆశపడుతుంటాం. దేవుని యొక్క వాక్యంలో ఆ స్థానం మనకి ఇవ్వలేదు. గమనించండి, విశ్వాసులుగా మనం చేయాల్సింది ఏంటంటే తెగిపోయిన దేవునితో తెగిపోయిన సంబంధం, అనుదిన దేవునితో కలిగి ఉండే సంబంధాన్ని మనం పునరుద్ధరించుకొని దేవునితో సరైన సంబంధం కలిగి దేవుని యొక్క నాయకులను వెంబడిస్తూ ఆయన చెప్పిన మాటలు, దేవుని వారి ద్వారా చెప్పిన మాటలు గైకొని అనుసారంగా జీవించడం మన యొక్క బాధ్యత. సంగమా, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అది నాకు కూడా వర్తిస్తుంది. గమనించండి, నేను కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. నేను కూడా సంఘం లోపట ఉన్నవాడనే. ఈరోజు నేను ఇక్కడి నుంచి మాట్లాడచ్చు, కానీ నేను అక్కడ కూర్చొని వినేవాడిని. గమనించింది, ఐఎమ్ ఆల్సో ఎ బిలీవర్. నేను కూడా విశ్వాసిని. ఈ మాటలు మనందరికీ, గమనించండి, మన అందరికీ. వై వి లూజ్ అ టంగ్? గమనించండి, యాకోబు పత్రికలో ఉంటుంది కదా, బోన్ లేని ఆర్గన్ ఏదంటే టంగే. ఎలాగని ట్విస్ట్ చేయొచ్చు మీ టంగ్ని. అక్కడ నాలుక గురించి మాట్లాడతారు యాకోబు. అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా. దాన్ని మనం ఎలా వాడుకోవాలో గమనించండి. యెహోషువ అంటారు కదా, మీ యాజకుల్ని ఏం చేస్తున్నా మీరు వెంబడించండి. వీ నీడ్ టు ఫాలో దెమ్. బ్లైండ్లీ. యెహోషువ అక్కడ కండిషన్స్ ఏం పెట్టలేదు. వాళ్ళు ఎలాగెళ్తే మీరు అలా ఇంకోలాగా వెళ్ళండి, ఇలాగెళ్ళండి, అలాగండి కండిషన్స్ పెట్టలేదు. వారు ఇలాగ వెళ్తే, మందసం వెళ్తుంటే ఆ మందసాన్ని మోస్తున్న యాజకులు, అంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధి మోయేవారు ఎవరండి? దేవుని యొక్క ఆత్మీయ నాయకులు. హల్లెలూయా. వారిని వెంబడిద్దాం. మూడోదిగా, మొదటి గమనించండి, తడవ చేయొద్దు మన ఆత్మీయ జీవితంలోని. రెండోదిగా, మన ఆ నాయకులను, ఆత్మీయ నాయకులను మనం వెంబడిద్దాం. మూడోదిగా 4వ వచనం చదువుతాను చూడండి. మీకును దానికిని దాదాపు 2000 కొలమారులు ఎడముండవలెను. వారు వెళ్ళు త్రోవ మీరింత ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు తెలుసండి? వెయిట్ ఆన్ ద లార్డ్. నేను సూపర్గా పరిగెడతాను, నేను అథ్లీట్ కదా, నేను ఫాస్ట్ వాకర్ని, నేను చాలా ఫాస్ట్గా వాక్ చేస్తాను అని చెప్పి మందసానికి ముందు వెళ్ళొద్దు అని యెహోషువ ఇక్కడ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? దేవుని యొక్క మందసం ఎలాగెళ్తుందో దాన్ని వెంబడించే వారు వెనక ఉండి దేవుని దగ్గర వెయిట్ చేయండి. ఏం చేయాలండి? మనం వెయిట్ చేయాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ వాగ్దానం చూసారా ఏమని చెప్పబడుతుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనం ఏం చేస్తాం? మనకి బాగా బలం ఉందని ముందే పరిగెడతాం. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? యెహోవా కొరకు ఎదురు చూడుడి. హల్లెలూయా. వి నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. మనకు అన్ని ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఇందాక అన్నాను కదా, ఇన్స్టెంట్ కాఫీ. 5 నిమిషాల కన్నా ఎక్కువ కిచెన్లో ఉండడానికి ఇష్టపడం మనం. నేను ఆడవారి గురించి మాట్లాడలేదు, గమనించండి. మనం ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేకపోయినా మనం కిచెన్లోకి వెళ్ళాలనుకోండి, మనం 5 నిమిషాల కన్నా ఎక్కువ మేము దిస్ సైడ్ ఉండాలని ఇష్టపడం. మళ్ళీ ఈ సైడ్ అంటే అక్కడ లాస్ట్లో ఆంటీ వాళ్ళు కూర్చున్నారు. గమనించండి, ఇన్స్టెంట్ స్నాప్షాట్, బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. కన్ను రెప్ప వేసే లోపట మనకు అన్నీ జరిగిపోవాలి. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడుతుందో తెలుసా అండి? ఒక ప్రవక్త యెషయా మాట్లాడుతుంటారు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు ధన్యులు. హీ సేస్ దట్. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం అంటే ఏంటి? ధన్యతలోకి తీసుకువెళ్ళబడతాం, ఆశీర్వాదంలోకి తీసుకువెళ్ళబడతాం, మంచిలోకి తీసుకువెళ్ళబడతాం. మనం మాత్రం మనం ఉన్నట్టుగా మనము జరగాలని ఆశపడేవారము. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త రాస్తూ ఉంటారు కదా, ఎవరైతే యెహోవాను యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము, నూతన ఆశీర్వాదము, నూతన కార్యాలు, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. గమనించండి, మనం ఈ దేవునిలోకి వచ్చిన తర్వాత పాతవన్నీ గతించిపోతాయి. అంటే ఏంటి? అన్ని న్యూ బ్లెస్సింగ్సే, అన్ని కొత్తవైన ఆశీర్వాదాలు. ఎందుకు ఇస్తారో తెలుసా అండి? నూతనంగా చేయబడ్డాం కాబట్టి. దేవుణ్ణి మనం దేవుడిగా నమ్మిన తర్వాత మనం అన్నీ పాతవన్నీ పోద్ది. మన పాప జీవితం కడిగి వేయబడుతుంది, శుద్ధి చేయబడతాం, పరిశుద్ధులుగా చేయబడతాం, దేవుని బిడ్డలుగా చేయబడతాం, దేవుని యొక్క ఇన్హెరిటెన్స్ పొందుకున్న తర్వాత సమస్తము నూతనము చేయబడుతుంది. ఇక్కడ యెషయా భక్తుడు కూడా అదే అంటారు. ప్రవక్త అయిన యెషయా ఏమంటారో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూడటం చాలా ధన్యతలోకి మనకు తీసుకెళ్తుంది, నూతన బలము పొందుకుంటాం. కానీ మనం దేవుని యందు ఎదురు చూడము సంగమా. ఎదురు చూడవలసిన సమయం ఆసన్నమైంది. వి షుడ్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఏం కావాలన్న దేవుని దగ్గర ఎదురు చూడటం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మీకు నాకు ఈ దినాన్ని కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా అవసరం. ఎందుకంటే పరిస్థితులు మనకి ఇష్టం వచ్చినట్టుగా లేవు, పరిస్థితులు అనుగుణంగా లేదు. కానీ మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూచుచూనే ఉండాలి. హల్లెలూయా. ఎదురు చూచుతూనే ఉండాలి. ఎత్తబడే వరకు యెహోవా కొరకు చూచుతూనే ఉండాలి. మన డిసిషన్స్ మనం తీసుకుంటాం, మన నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఏదైనా అవసరమైతే మన నిర్ణయాలు తీసుకొని అది జరగకపోతే దేవుణ్ణి నిందిస్తాం. ఎందుకు ఇలా చేసే దేవా అంటాం. ఈజీ కదా. నేను కోటేశ్వరరావు సార్ నిందించలేనేమో, కానీ దేవుడిని ఈజీగా నిందించేస్తాను. మళ్ళీ కోటేశ్వరరావు సార్ ఏమని అనుకుంటారో, నాతో మాట్లాడరు అని అనుకుంటాం. కానీ దేవుడు పర్లేదు. వి టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు ఏమనుకున్నా మనకు తెలియదుగా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటారో బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని దగ్గర వేచి ఉండాలి. మీకు నిజమైన నూతన బలం కావాలంటే దేవుని దగ్గర వేచి ఉండాలి. గమనించండి, దేవుని దగ్గర వేచి ఉండటం అంటే లిటరలీ వెయిటింగ్ ఆన్ హిమ్. ఏది జరిగినా దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలు వస్తుందని వేచి ఉండటం. హల్లెలూయా. ఏ పరిస్థితిలో మీరు నేను ఉన్నా ఆ పరిస్థితికి జవాబు దేవుడు ఇస్తారని వేచి ఉండటం. మన జవాబుని మనం పెట్టడం కాదు, నా జవాబేంటో నేను దాన్ని పెట్టడం కాదు, కానీ దేవుడా మీ జవాబేంటి ఆ పరిస్థితిలో అని మనం దేవుని దగ్గర వేచి ఉండటం. ఇట్స్ లిటరలీ వెయిటింగ్ ఆన్ హిమ్. ప్రభువా మీరు చేసినప్పుడే చేయండి, మీ సమయంలో చేయండి. నేను మాత్రం మీ దగ్గర వేచి ఉండి మోకాలిడి ప్రార్థన చేసి వాక్యం చదివి మీరు ఏది ఇస్తారో అది నేను అంగీకరిస్తాను, మీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరగాలని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారని యెర్మీయా గ్రంథం 29 అధ్యాయం 11వ వచనంలో అంటారు కదా, నాకు మీ పట్ల మంచి
ఆలోచనలే కలిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయెల్తో మాట్లాడుతాను అంటారు కదా, మీ పట్ల నాకు మంచి ఆలోచనలే కలిగి ఉన్నాను, కీడు తెచ్చే ఆలోచన నాకు లేదు. దేవుడు కీడు గురించి ఆలోచించేవాడు కాదు, కీడు ఇవ్వాలని ఆలోచించేవాడు కాదు, కానీ ఆయన మన పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉన్నాం. కానీ ఆ మంచి మనకు జరగాలంటే దేవుని దగ్గర వేచి ఉన్నామా లేదో ఒకసారి గమనించండి. ఇక్కడ యెహోషువ అంటున్నారు కదా, మనం వేచి ఉందాం, దేవుడు ఏం చేయబోతున్నాడో మనం కనులారా చూద్దాం. కానీ మనం వేచి ఉందాం. ఎలా వేచి ఉందాం? ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనము నెమరవేసుకుంటూ మనం వేచి ఉందాం. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశారు ఇజ్రాయెల్ దేశానికి. వాళ్ళు మర్చిపోయారు, ఎందుకంటే 40 దినాలు ఇజ్రాయెల్ విల్డర్నెస్లో ఎడారిలో నడుస్తూ మొత్తం మర్చిపోయారు. కానీ దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. ఈ దినాన్ని మనం చూస్తే ఆ వాగ్దానాన్ని యెహోషువ తిరిగి మరలా వారి జ్ఞాపకం చేస్తున్నారు. వాగ్దానం చేసేవాడు తిరిగి మర్చిపోయేవాడు కాదు. గమనించండి, మీకు నాకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన మంచినే చేస్తారని వాగ్దానం చేసినవాడు. ఇర్మియా గ్రంథంలో నాకు మంచి ఆలోచనలే కలిగి ఉన్నానని చెప్పిన దేవుడు మంచిగానే ఆలోచిస్తారు. మంచి ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నారు. కానీ మనం పొందుకోవట్లేదేమో ఒకసారి గమనించండి. మనం దేవుని దగ్గర వేచి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచనం మనం చూసినట్టయితే 5వ వచనము చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అంతవరకు మామూలుగా చెప్తున్నారు. ఇక్కడ మాత్రం ఒక కమాండ్ ఇచ్చారు, ఒక ఆజ్ఞని ఇచ్చారు. ఏమని? మిమ్మల్ని మీరు పరిశుద్ధులపరచుకోండి. We need to purify ourselves. We need to sanctify ourselves. మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోండి. నిర్గమాకాండములో అక్కడ మాట్లాడుతూ ఉంటారు కదా, సినాయి పర్వతం దగ్గరికి వెళ్తూ దేవుడిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఇజ్రాయెల్ దేశస్తులకు చెప్తారు కదా, మీ యొక్క వస్త్రములను కడుక్కొనండి, మిమ్మల్ని మీరు కడుక్కొనండి, మీరు అన్నీ కడుక్కొనండి అని చెప్తారు. అక్కడ బాహ్యమైన క్లెన్జింగ్ గురించి మాట్లాడబడుతుంది. కానీ ఇక్కడ యెహోషువ మాట్లాడుతుంది ఏంటో తెలుసా అండి? దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా అండి? ఇన్సైడ్ ప్యూరిఫికేషన్, ఇన్సైడ్ శాంటిఫికేషన్. ఇజ్రాయెల్ పాత నిబంధనలో ప్యూరిఫికేషన్ ఇస్ డిఫరెంట్, శాంటిఫికేషన్ ఇస్ డిఫరెంట్. అక్కడ పవిత్రపరచుకోవడం అన్నది పాత నిబంధనలు ఏంటంటే బాహ్యంగా ఒకటి, అంతరంగంగా ఒకటి. కానీ ఇక్కడ దేవుడు కొత్త నిబంధనలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? అంతరంగమైన పరిశుద్ధత. హల్లెలూయా. మీకు నాకు అంతరంగమైన పరిశుద్ధత. ఆ వాక్యం దీంట్లో ఏమని రాయబడింది చూడండి, 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును గనుక. గమనించండి, బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు. ఇంగ్లీష్లో బాగా రాయబడింది, అంటే తెలుగులో బాగా రాయబడలేదని కాదు, గమనించండి. అండ్ జాషువా సెడ్ అంటు ద పీపుల్, శాంటిఫై యువర్ సెల్ఫ్ ఫర్ టుమారో ద లార్డ్ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్న తర్వాత మాత్రమే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం పరిశుద్ధులు పరుచుకోకపోతే, మనం పరిశుద్ధులుగా లేకపోతే, పరిశుద్ధులుగా దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకొనపోతే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయలేడు సంగమా. యెహోషువ చెప్తున్నారు, మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధులు పరచుకోండి. రేపటి దినాన్న దేవుడు మీ మధ్యన అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. గాడ్ ఈస్ డిజైరింగ్ టు డూ వండర్ఫుల్ థింగ్స్ అమాంగ్ యూ టుమారో. దానికి మీరేం చేయాలి? మీరు చేయవలసిన పని ఏంటి? మిమ్మల్ని మీరు పరిశుద్ధులు పరచుకోండి. ఇక్కడ మీరు గమనించండి, బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ అండ్ ఐ శాంటిఫై అవర్ సెల్స్. మనం పరిశుద్ధులు పరచుకున్న తర్వాతే దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి. లేకపోతే రావా అంటే రావు. ఏదో ఆశీర్వాదాలు వస్తాయి. గమనించండి, ఆత్మీయ ఆశీర్వాదం. అందుకని నేను యూజ్ చేశాను స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధులుగా చేసుకోవాలి. పరిశుద్ధులుగా ఎలా చేయబడతాం తెలుసా మీకు? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేనే చదువుతాను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అది నేను పూర్తిగా అదే, సత్యమును వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. Your word is true. నీ వాక్యమే
సత్యము. అంటే సత్యం దేనికి కడగగలదు? అసత్యాన్ని కడగగలదు. పవిత్రమైనది నీ వాక్యము. ఆ పవిత్రమైన వాక్యం ఏం చేస్తుంది? నాలో ఉండే అపరిశుద్ధతను తీసివేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధత లేని దాన్ని ఏం చేస్తుందండి? కడిగి వేస్తుంది. పరిశుద్ధ లేని ఎఫెసీ రాసిన పత్రిక 5:26 ఇలా రాయబడి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దీనిలో ఇంకా పెద్ద వాక్యం ఉంది, అందుకే నేను చిన్నగా కట్ చేశాను. చూడండి, దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు ఏం చేయాలి? తను తాను అప్పగించుకొనెను. మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా చేయబడ్డానికి మనకున్న ఓన్లీ రిసోర్స్ ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యమే. ఓన్లీ దిస్ క్యాన్ శాంటిఫై అస్, ఓన్లీ దిస్ క్యాన్ ప్యూరిఫై అస్. నాకు ఏదో నేను వెళ్ళి ఎక్కడో మునిగితే అయిపోద్ది అనుకోవడం మన తప్పు. గట్టి మాట్లాడకూడదు కదా, లైవ్ వెళ్తుంది. గమనించండి, ఉదక స్నానం అని రాయబడింది అక్కడ. మనం స్నానం దేంతో చేస్తాం? నీటితోటి. వాక్యము నీటితో పోల్చబడింది. వాక్యం దేంతో పోల్చబడిందండి? నీటితో. యోహాను సువార్త 1:1 కూడా చెప్పబడింది. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. యోహాను సువార్త 1:14 ఏమని రాయబడింది తెలుసండి? ఆయన శరీరధారే మన వద్ద కృపా సత్య సంపన్నుడై మన వద్ద వశించి ఉన్నాడు. అంటే వాక్యం ఎవరండి? ఎవరు శుద్ధిపరచగలరు మనకి? ఓన్లీ క్రైస్ట్. ఓన్లీ క్రైస్ట్. ఎలాగా? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా. ఆయనే వాక్యమే ఉండదు అంటే ఆయనే మన శుద్ధిపరచగలడు. ఓన్లీ హీ క్యాన్ ప్యూరిఫై అస్. ఇంకా పరిశుద్ధత లేకుండా మన జీవితంలో ఇంకా పాపము ఏలుతున్నట్టయితే ఈ దినాన దేవుడు మన హెచ్చరిస్తున్నారు, నిన్ను నువ్వు పవిత్రపరచుకో. నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడానికి మనం పవిత్రపరచుకోలేము. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కానీ మనం ఎలా పవిత్రపరచుకోవాలో దేవుని దగ్గర సాగిలపడి దేవుని యొక్క ఆధిక్యతకు మనం ఒప్పుకుంటూ ఆయన వాక్యం చదివినప్పుడు ఆయన వాక్యం మనం ఏం చేస్తుంది? మనని పరిశుద్ధులుగా చేస్తుంది. పరిశుద్ధులుగా చేస్తుంది. గమనించండి, ఇవన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనది. చాలా ముఖ్యమైనది. దేవుడు మన జీవితంలో చేసే ప్రతిదీ. 1 యోహాను పత్రిక 1:9 అది ఓకే. వి నీడ్ టు కన్ఫెస్. మనం ఏం చేయాలంటే, మనము పాపము ఒప్పుకోలు చేసినప్పుడు ఏం చేస్తారు? దేవుడు దాన్ని క్షమిస్తారు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుంచి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులను చేయును. ఎవరు పవిత్రులు చేస్తారు మనకి? దేవుడే, యేసయ్య. ఏం చేస్తారు? మన పాపములు ఒప్పుకోవాలి. శాంటిఫికేషన్, ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే మనలో ఉండే పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారు? దాన్ని శుద్ధినిగా చేస్తారు. హల్లెలూయా. ఆయన వాక్యం ద్వారా శుద్ధిని చేస్తారు. ఆయనే వాక్యమై ఉండను కాబట్టి ఆయన మాత్రమే మిమ్మల్ని నన్ను శుద్ధిపరచగలడు. మనం పవిత్రపరచుకోవాలని యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది. సంగమా, ఇజ్రాయెల్తో చెప్తున్నారు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, ఎందుకంటే దేవుడు రేపు అద్భుతం చేయబోతున్నాడు. మీకు అద్భుత కార్యాలు చేయబోతున్నారు. అలాగే 9-12 యెహోషువ గ్రంథము మీరు ఇంటికి వెళ్ళక చదవండి అమ్మ, టైం అయిపోతుంది కాబట్టి నేను అక్కడ చెప్పను. వారు ఏం చెప్తారంటే, దేవునిలో విశ్వాసం ఉంచండి. దేవుడు ఏం చేయబోతున్నారో మీరు కన్నలారా చూడబోతున్నారు. దేవుడు ఏ అద్భుతాలు చేయబోతున్నారో అక్కడ 5వ అధ్యాయంలో రాయబడింది కదా, దేవుడు రేపు మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు అని రాయబడింది. అక్కడ 9వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ ఏం రాయబడుతుంది తెలుసా అండి? దేవుడు మీ పట్ల ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నారు, అది మీ కన్నులారా చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. యెహోషువ మాట్లాడుతూ వారితో చెప్తారు. ఓకే, మీరు ఏం చేస్తారంటే చూడండి, 9వ వచనం చదువుతాను, ఎక్కువ చదువును. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించి. ఏం చేయాలి? మీరు దేవుని మాటలు మీరు వినాలి. అంటే వీ నీడ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవునిలో మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. ఇజ్రాయెల్ దేశస్తులందరికీ యెహోషువ చెప్తున్నారు, ఆజ్ఞాపించాడంట. మామూలుగా చెప్పలేదు, ఆజ్ఞాపించాడు. దేవుని విషయంలో మనం ఆజ్ఞాపించాలి సంగమా. దేవుని విషయంలో ఆత్మీయ నాయకులు ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. ఆ ఆజ్ఞలు గైకొని మనము ఆజ్ఞలను చేయవలసిన అవసరము ఆత్మీయ విశ్వాసులుగా మీకు నాకు ఉంది సంగమా.
మనం చాలాసార్లు ఆజ్ఞను ఆజ్ఞాపించడం ఏంటంటాం. ఓన్లీ గాడ్ కెన్ కమాండ్, నో వన్ ఎల్స్ కెన్ కమాండ్ మీ అంటాం మనం. దేవుడు మాత్రమే నాకు ఆజ్ఞాపించగలడు, ఇంకెవరు నాకు ఆజ్ఞాపించలేరు అనే తత్వం మన జీవితంలో ఉంటుంది. కానీ ఇక్కడ యెహోషువ ఆజ్ఞాపిస్తున్నారు ఏమని దేవుని మాటలు మీరు వినండి, గైకొనండి, ఆయన చెప్పిన విధంగా మీరు చేయండి, దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తారు. అద్భుత కార్యాలు. మీరు ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నా గమనించండి, ఆ సవాల్లో దేవుని మాటలు వినండి. మీకు సవాలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలండి? మీరు సవాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? తడవ చేయకూడదు. రెండోదిగా ఆత్మీయ నాయకులకు మనము సబ్మిట్ చేసుకోవాలి. మూడోదిగా ఏం చేయాలి? దేవుని దగ్గర నిరీక్షించాలి. నాలుగోదిగా మనం పరిశుద్ధులు పరుచుకోవాలి. ఐదోదిగా దేవుని పైన విశ్వాసాన్ని ఉంచాలి. నాకు బలం ఉంది, నేను దీన్ని సాల్వ్ చేసుకోగలను. మ్యాథమెటికల్ ప్రాబ్లమే, మ్యాథమెటిక్సే మనకు రాదు. చాలామందికి ప్రాబ్లమే కదా, నాకైతే ప్రాబ్లమే. మ్యాథమెటిక్స్ నేను ఏం చేసేవాడిని, ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తారని ట్రై చేసేవాడిని, ఎందుకంటే అది సాల్వ్ చేయడానికి. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు ఏం తెలుసండి, దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన బాధ్యత విశ్వాసిగా మీకు నాకు మన భుజాలపైన ఉంది. ఆ విశ్వాసం కలిగి ఉండాలి మనం. దేవుని చెప్పిన మాటను వినగలిగే స్థితికి మన ఆత్మీయ స్థితి ఎదగాలి. ఆత్మీయ స్థితి ఎదగాలి. ఆఖరిగా ఇక్కడ మనం చూసినట్టయితే 13 నుంచి 17 వరకు అక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయి యాజకులు అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచెను. గమనించండి, అక్కడ వారందరూ యాజకుల్ని దేవుని యొక్క వాగ్దాన నిబంధన మందసం తీసుకొని మోసుకొని వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారు? యాజకులు నీటిలోకి దిగారంట. నీటిలోకి ఇందాక 15వ వచనం చదివించాను మీకు, ఫస్ట్లో గుర్తుందండి. ఇట్ వాజ్ అ ఫ్లడ్ టైం, హార్వెస్ట్ టైం. అక్కడ స్నో టైం అంట, స్ప్రింగ్ స్నో కూడా పడుతుందంట ఆ టైంలో. మౌంట్ హెర్మోన్ అక్కడ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మంచు పట్టేసి ఆ మంచు అంతా కరిగి నీట్గా ఎక్కడికి వస్తుంది తెలుసా అండి? యోర్దాన్ నదిలోకి వస్తుందంట. ప్రవాహం ఎక్కువ ఉన్న ప్రదేశం అక్కడ. వీరు ఈస్ట్ జార్డన్ నుంచి వెస్ట్ జార్డన్లోకి వెళ్ళాలి. ఈస్ట్ జార్డన్లోని ఆ నీరు ప్రవాహం ఎక్కువగా ఉంటుందంట ఆ సమయంలో. ఆ స్ప్రింగ్ సీజన్లోని ఆ హార్వెస్ట్ కోత సమయంలో ఏముంటుందంట, ఆ నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఆ నీటి ప్రవాహం ఉండేటప్పుడు మామూలుగా దాటడం చాలా కష్టం అంట. నదిని దాటడం కొంచెం ఈజీ ఏమో, ఎందుకంటే వేవ్స్ ఉండవు కదా, వాటర్ కరెంట్స్ ఉండవు. కానీ ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆ సమయంలో అది దాటడం చాలా ఇబ్బందికరమైందంట. అందుకని ఇశ్రాయేల్ అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలు వేరు. సంగమ గమనించండి, ఇక్కడ ఏం చేశారు, అక్కడ వారు ఏం చేశారంటే యాజకులు అటువంటి ప్రవాహము ఎక్కువ ప్రవాహం ఉన్న సమయంలో కూడా వారు ఏం చేశారు, కాళ్ళు నడుచుకుంటూ వచ్చి కాళ్ళు మోకాళ్ళ వరకు నదిలో దిగారంట. ఎగువ నుంచి పారే నీళ్ళు అంటే ఈ ఐస్ అంతా వాటర్గా అయిపోయిన నీరు, స్నో వాటర్ అంతా టర్న్ అయిన తర్వాత ఆ నీరంతా పైనుంచి కిందకు వస్తున్నప్పుడు గమనించండి, మనకి తెలంగాణ నుంచి వాటర్ పైనుంచి కిందకు ఫ్లో అవుద్ది కదా. ఆ కిందకు ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంటుంది. అలాగే యోర్దాను నదిలో ఎక్కువగా ఉందంట. ఎక్కువగా ఉన్న టైంలో ఏమైంది, వీరు వెళ్ళవలసిన సమయం ఆసనమైంది. అప్పుడు దేవుడు ఏం చేశారు, యాజకులను ముందుగా, అంటే నాయకులు మనకి ఒక ఆధారము. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వెళ్ళే యాజకులు, ఆయన నాయకులు మనకి ఒక టార్గెట్ అంటే నాట్ ఫర్ బ్యాడ్ థింగ్స్, గెట్ మీ రైట్. మంచిగా మన ముందు ఉండి వారిని మనం నడిపించేవారు. హల్లెలూయా. వారిని వెంబడించే ఆవశ్యకత మీకు నాకు ఉందని మనం గమనించాలి. వారు అడుగు వేయగానే ఏమైందంట, అవి గోడల్లా నిలిచిపోయింది. కానీ ఇంకోటి గమనించండి, ఆ మందసాన్ని, నిబంధన మందసాన్ని వారు ఎంతకాలం మోసారో తెలుసండి, వారు అక్కడి నుంచి కదలలేదు. యాజకులు ఏం చేశారంట, అలాగే మందసాన్ని మోస్తూ నిబంధన మందసాన్ని కింద పెట్టడానికి లేదు. ఒకసారి మోస్తున్నప్పుడు అలా మోస్తూనే ఉండాలి. అలా మోస్తూ వాళ్ళు ఎంతసేపు ఉన్నారు తెలుసండి, ఈ 2 మిలియన్ల ఇజ్రాయెల్ అందరూ యోర్దాను దాటి వెళ్ళేంత వరకు వారు అక్కడే ఉన్నారంట. అంటే యాజకులు మన కోసం చేసే త్యాగాన్ని మనం గమనించాలి.
దేవుని యొక్క ఆత్మీయ నాయకులు మన కోసం చేసే త్యాగాన్ని మనం గమనించాలి. మన అభివృద్ధి కోసం, మన మంచి కోసం వారు చేసే సమయం అవ్వచ్చు, సమయాన్ని వెచ్చించవచ్చు, డబ్బుని వెచ్చించవచ్చు, వారి యొక్క ఆరోగ్యాన్ని మన కోసం వెచ్చించవచ్చు. కానీ మనం ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాం. గమనించండి, నేను పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారని నేను చెప్పట్లేదు, నేను ఆ హృదయంలోంచి వచ్చింది చెప్తున్నాను. గమనించండి, దేవుడు నాలో హృదయంలో పెట్టిన మాటను నేను చెప్తున్నాను. వారి సమయాన్ని వెచ్చిస్తారు, వారి యొక్క బలాన్ని వెచ్చిస్తారు, వారికి ఉండేదంతా విశ్వాసుల కొరకు దేవుని ప్రేమ చెప్పున మన పట్ల వారు వెచ్చిస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఈజీగా మాట్లాడేస్తాం. నాయకుల పట్ల మనకు ఉండేది ఏమి? దేవుడిచ్చిన నాయకులుగా మనం గమనించి, వారు అక్కడ చూడండి, యాజకులు ఏం చేశారండి? వారు నడిచేంత వరకు ఎంతమంది, ఎన్ని లక్షల మంది అండి, ఎన్ని లక్షల మంది నడిచేంత వరకు వారు ఏం చేశారు? ఆ నిబంధన మందసాన్ని మోస్తూనే అక్కడ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత 4వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, యోర్దాను నది మధ్యలో ఉంచి అక్కడ ఉన్న రాళ్ళని 12 గోత్రాల వారు, 12 గోత్రాల నాయకులు వచ్చి ఆ రాళ్ళను తీసుకొని వెళ్ళి అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ బ్యాంక్లోని పెట్టి దాన్ని ఒక రిమెంబరెన్స్ కోసం పెట్టినట్టుగా 4వ అధ్యాయంలో రాయబడింది. మీరు 2, 3, 4 చదివితే దేవుడు ఇజ్రాయెల్ పట్ల వాగ్దాన దేశం తీసుకెళ్ళడానికి ఎటువంటి కార్యాలు చేశారో మనకి తెలుస్తుంది. అంటే మిగతా ముందు చేసిన కార్యాలు కూడా చాలా గొప్పవి, కానీ యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన ఇది ఇంకా గొప్పది. ఎందుకంటే వాగ్దాన దేశం కనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి దారి లేదు. గమనించండి, ఎర్ర సముద్రంలో వాగ్దాన దేశం కనిపించదు. మనం దగ్గరికి వెళ్తాం కొలది ఏమనిపిస్తుంది? చాలా, మనం ఏదైనా ఊరి నుంచి వస్తున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇప్పుడు వైజాగ్కి వస్తున్నాం అనుకోండి, ఎలాగనిపిస్తుంది? అబ్బా మన ఊరు వచ్చేసాంరా అనిపిస్తుంది. వీళ్ళు కూడా అబ్బా మన వాగ్దాన దేశానికి వచ్చేసాంరా అనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి అక్కడ దారి లేదు. ఇక్కడ గమనించండి, ఆ 4 ఎన్ని అవర్స్ పట్టిందో వారు నడడానికి నాకు తెలియదు, రోజులు పట్టిందేమో, కానీ వారు మందసాన్ని దించకుండా త్యాగం చేస్తూ ఆ బరువును మోస్తూ వారి ప్రజల కోసం ఆ యాజకులు చేసిన త్యాగాన్ని నేను గమనించాలి. వారు చేసిన త్యాగాన్ని మనం గమనించాలి. ఆ త్యాగం చేయడం వలన వారు అక్కడ ఏమైందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాస క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతి అయినదగును. విశ్వాసం మనకు ఉండొచ్చు, కానీ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? వి నీడ్ టు పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం క్రియారూపంలోకి తీసుకురావాలి. హల్లెలూయా. వారి క్రియారూపం ఏంటంటే, యాజకులు నిబంధన మందసాన్ని మోస్తున్న సమయంలో వీరందరూ విశ్వాసంతో నడవాలి. ఇప్పుడు మధ్యన నడుస్తూ యోర్దాను ఈ గోడగాని నిల్చున్న నీరు పడిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు, నా భార్య ఏమవుద్దని వారు నడుచుంటే ఏమోనండి? విశ్వాసం. ఎవరిపైన విశ్వాసము? దేవుని పైన విశ్వాసంతో వారు అందరు నడిచారు. వారి విశ్వాసము దేవుని పైన, ఆ విశ్వాసాన్ని కనిపరిచే ఆత్మీయ నాయకుల పైన. హల్లెలూయా. వారు నిల్చొనే ఉన్నారు, కదలకుండా నిల్చొనే ఉన్నారు. దేవుని మందసాన్ని, దేవుని యొక్క సన్నిధిని వారు మోస్తూనే ఉన్నారు. వారు దేవుని సన్నిధిని మోస్తున్నంతసేపు దేవుడు వారికి ధైర్యంగా నిల్చొని ఉండెను. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్ లిటరల్లీ మేడ్ దెమ్ టు వాక్. దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని, నన్ను కూడా అలాగే నడిపిస్తుంది. హల్లెలూయా. మనం దేవుని సన్నిధి పట్ల మనం వేచి ఉన్నట్టయితే దేవుడు మనల్ని కూడా నడిపిస్తారు. కీర్తనలు 103వ అధ్యాయం 2వ వచనం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మీరు దేనిని మరవకుండా 4వ అధ్యాయంలో వారు చేసిన కార్యము చాలా గొప్పది. గమనించండి, ఏ ఉపకారమును నేను మరవకూడదు. వి షుడ్ నెవర్ ఫర్గెట్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ ఉపకారమును మనము మరవకూడదు సంగమా. గమనించండి, ఇజ్రాయెల్ దేశస్థు పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యము మనం కూడా కొత్త సంవత్సరంలో ఏ ఛాలెంజెస్ ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ రాబోతుందో, ఏ సిచ్యువేషన్స్లో మనం ఉండబోతున్నామో, ఏ సమస్యలు మనం ఎదుర్కోబోతున్నామో మీకు నాకు తెలియకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ పాటించింది మనం పాటించినట్టయితే, దేవుడు చెప్తున్నారు కదా, మీరు ఈ నిబంధన మందసం వెనకాతల మీరు వెళ్ళినట్టయితే, మిమ్మల్ని పవిత్రులు పరుచుకున్నట్టయితే, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలను 2021లో చేయగలిగినవాడు, చేయువాడు ఆయనే. హీఈస్ ద వన్ హూ కెన్ డూ దాట్, హూ విల్ డూ ఇట్, అండ్ హూ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ డేస్, ఇయర్స్ అండ్ టు కమ్.
గమనించండి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు. ఆయన చేసిన వాగ్దానాన్ని మరువువాడు కాదు. ఇజ్రాయెల్ దేశానికి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడు అద్భుతంగా వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. తడవ చేయొద్దు సంగమా, తడవ చేయొద్దు. నెవర్ పోస్ట్పోన్ గాడ్స్ వర్క్, నెవర్ పోస్ట్పోన్. దేవుని యందు వేచి ఉందాం, దేవుని యందు వేచి ఉందాం. దేవుని యొక్క నాయకులను వెంబడిద్దాం, దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడిద్దాం. అలాగే మనం పవిత్రపరచుకుందాం, మనం పవిత్రపరచుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. ముఖ్యంగా విశ్వాసం ఉంచడమే కాకుండా అది క్రియారూపంలోకి తీసుకొద్దాం, క్రియారూపంలోకి తీసుకొద్దాం. మనం చాలాసార్లు లాస్ట్ ఇయర్ కరోనా టైంలో క్రియారూపంలోకి తీసుకురాలేదేమో అనిపిస్తుంది నాకు. క్రియారూపంలోకి నేను తీసుకురాలేదేమో అనిపిస్తుంది. గమనించండి, క్రియారూపంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. లేవి యొక్క యాజకులు ఏం చేశారు, వారు కాళ్ళు పెట్టగానే, అంతవరకు చాలా ఫ్లడ్డింగ్ వాటర్, అది ప్రవాహం ఎక్కువగానే ఉంది, కానీ వారు భయపడలేదు. విశ్వాసంతో ఏం చేశారు, దేవుని మందసాన్ని, వాగ్దాన మందసాన్ని, అక్కడ నిబంధన మందసాన్ని వారు పట్టుకొని నీటిలో నిల్చోగానే దేవుని యొక్క సన్నిధి ఏం చేసిందండి, ఆ యొక్క ఛాలెంజ్ని తీసివేసింది. హల్లెలూయా. అంతవరకు దాటలేని అనుకునే వారు అందరూ సురక్షితంగా అటువైపు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. రాహాబు నుంచి ఇక్కడ వరకు మనం చూస్తే వీరందరూ విశ్వాసముతో కూడిన మాటలు విని దాన్ని ఆచరణలో పెట్టి క్రియారూపంలో పెట్టినప్పుడే దేవుడు అద్భుతంగా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. సంగమా, మన జీవితంలో కూడా మనకు అద్భుత కార్యాలు జరగాలంటే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంగమా, గమనించండి, వీ నీడ్ టు డూ వాట్ జాషువా అండ్ ఇజ్రాయెలైట్స్ డిడ్. జాషువా ఏమి చేశాడో, ఇజ్రాయెల్ దేశస్తులు ఏం చేశారో అది మీరు నేను కూడా చేసి దేవుడు మన జీవితం పట్ల అద్భుత కార్యాలు 2021 సంవత్సరంలో మన జీవితంలో ఆశీర్వదించబడదు గాక. ఆమెన్, ఆమెన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే పాస్టర్ గారికి ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.